ఈడీ కస్టడీలో కవిత దినచర్య, భగవద్గీత ధ్యానం, ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్ష, ఉదయం మధ్యాహ్నం కాసేపు ప్రశ్నించిన ఈడీ ఆఫీసర్లు, మరోసారి కవితను కలిసిన కేటీఆర్, ఇవాళ భేటీ కానున్న తల్లి శోభ, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత గీతా పఠనం, భగవద్గీత స్మరణతో తన దినచర్యను కొనసాగిస్తున్నారు. బుధవారం ఏకాదశి సందర్భంగా ధ్యానం చేస్తూ ఉపవాస దీక్షలో ఉన్నారు. ఆమె కోరిక మేరకు ఈడీ అధికారులు పలు రకాల పనులు అందించారు. అంబేద్కర్ జీవితగాథ, ఏఎస్ పన్నీర్ సెల్వం రాసిన కరుణానిధి ఏ లైఫ్, శోభన కె నాయర్ రాసిన రామ్ విలాస్ పాశ్వాన్ ది వేదార్వన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకాలను ఆమె అడిగి తెప్పించుకున్నారు. ఇక్కడ చూడండి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒక్కటి ఉన్నది ఇందులో. బుక్కులు అన్ని పక్కన పెడితే ఒకటే ఒక బుక్ ఇక్కడ ఆకర్షణీయమైన బుక్. ఏంటిది? అంబేద్కర్ గారి జీవిత చరిత్ర, జీవిత గాథ, జీవిత చరిత్ర. భారతదేశంలో అంబేద్కర్ని చదవకుండా ఎవ్వరు రాజకీయం చేసినా ఫెయిల్ అవుతారు. చూడు, జైల్లో పడ్డాక ఎక్కడికి వచ్చింది జీవిత చరిత్ర. అంబేద్కర్ జీవిత చరిత్ర వీళ్ళు కనుక చదివి ఉంటే ఈ లిక్కర్ స్కాములు, ఈ ధరణి స్కాములు, ఇలాంటి వీళ్ళ జీవితాల్లోకి రాకపో. మొత్తానికైతే కవిత గారు జైల్లో పడ్డాక భగవద్గీత గుర్తుకొచ్చిందట, అంబేద్కర్ గారు గుర్తుకొచ్చిందట, పాశ్వాన్ గారు గుర్తుకొచ్చిందట, ఇండియన్ పాలిటిక్స్ పుస్తకాలు ఇవన్నీ గుర్తుకొచ్చినాయట. ఇందులో రామ్ విలాస్ పాశ్వాన్, అంబేద్కర్ జీవిత గాథ, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. కరుణానిధి ఏ లైఫ్ కూడా చాలా ముఖ్యమైన బుక్కే ఇది. మొత్తానికి ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, కవితకు సంబంధించి నిన్న మనం చెప్పినాం కదా బిగ్ ట్విస్ట్ అని. కవిత లిక్కర్ స్కామ్ లో ఒక బిగ్ ట్విస్ట్ చేసిండ్రు. అదేంటంటే, కవిత కేసు వాదించే ఆ కేసులో ఉన్న జడ్జి, వాదించటైనా కాదు, ఆ జడ్జి, ఆ కేసుని డీల్ చేయడానికి ఒక జడ్జి ఉంటాడు కదా, ఆ జడ్జిని ట్రాన్స్ఫర్ చేసి పడేసి నాగోపాల్ కదా, నాగోపాల్ తీసేసి కావేరి బావేజా వాళ్ళను అపాయింట్ చేసింది. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు, బీజేపీ అంటే పడిచచ్చే వాళ్ళు ఆ జడ్జిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. చూడండి ఎంత దారుణం ఇది. ఈమె ఎప్పుడైతే అరెస్ట్ అయిందో, ఎప్పుడైతే ఆమెను కస్టడీ తీసుకున్నా, ఇవాళ 21, రేపు లేదా ఎల్లుండి వారం రోజుల కస్టడీ ముగుస్తుంది. ఇక వారం రోజుల కస్టడీ ముగిసినాక ఇంకా లోతైన అంశాలు ఏమన్నా ఉన్నాయా ఈ లిక్కర్ స్కామ్ లో, ఇంకా మనం గుంజడానికి ఏమన్నా ఉన్నదా కేసులో అనేది రేపు లేదా ఎల్లుండితో తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇంకా ఉన్న ఆధారాలు, కవిత ఇంకా చాలా మభ్యపెట్టాలని చూసింది అనేక మందిని అని చెప్పి ఏం చేస్తారు, ఈ 23 నుంచి మళ్ళా వచ్చే నెల వాయిదాకి వేస్తారు. ఒకవేళ నిజంగా ఇప్పుడు కేటీఆర్ గారు పోయింది కదా, మళ్ళా కలిసింది కదా నిన్న, వీళ్ళ లాయర్లు కనుక కరెక్ట్ గా సరైన పాయింట్స్ కనుక, సరైన గ్రౌండ్స్ కనుక ఎంచుకొని ఫైట్ చేస్తే తప్పకుండా ఈ రేపు లేదా ఎల్లుండి రావాలి. కానీ రానియరు. జడ్జి మేడం దగ్గర ఉంటుంది అంత. ఆమె పెన్ను ఇగో బెయిల్ ఆర్డర్ వచ్చినట్టే అని ఇస్తే బయటకు వస్తుంది. లేదా జడ్జి గారికి ఇగో మన పెద్ద దొర గారు ఫోన్ చేసి మళ్ళొక్క నెల రోజులు దాన్ని పొడిగించండి అంటే అయిపోయా. యాక్చువల్లీ కోర్టులు అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినాయి. కానీ మోడీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, మోడీ ఏం చెప్తే కోర్టులు గవే చేస్తాను. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లోకి ఆర్ఎస్ఎస్ లను ఈయన ఇంక్లూడ్ చేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళనే అక్కడ పెట్టుకున్నాడు. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళను పూర్తిగా ప్రతి డిపార్ట్మెంట్లో అపాయింట్ చేసింది. దీనివల్ల ఏంటంటే, బీజేపీకి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా వాళ్ళకు బెయిర్లు రావు, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ జరగదు. టోటల్గా వాళ్ళ జీవితం కొలాప్స్ చేస్తారు. ఉదాహరణకు మోడీని చంపుదామన్నట 2 కాళ్ళు లేని వ్యక్తి వీల్ చైర్కు మాత్రమే పరిమితమైన సాయిబాబా గారు, ప్రొఫెసర్ సాయిబాబా గారు 2 కాళ్ళు లేవు, నడవలేడు, వీల్ చైర్లోనే ఉంటారు.
ఒకళ్ళు తినబెడితే తినలేడు, కనీసం 10 మంది కలిసి నిలబెట్టినా కూడా నిలబడలేడు, వీల్ చైర్కే పరిమితం. ఆయనను 8 సంవత్సరాలు జైలు వేసింది. ఆయన ఆట నక్సలైట్లతో సంబంధం పెట్టుకొని ఇగో ఈ మన మోదీ గారిని చంపేయాలని చూసిందాక. ఏడికి పోయి ఏ గన్ను పట్టుకొని పోగలడు ఆయనే? అంటే ఒక అట్లుంటాయి కుట్రలు. 8 సంవత్సరాలు జైలు వేసి ఇంకా చెడ్డ పేరు వచ్చేటట్టున్నదని పార్లమెంట్ ఎన్నికల ముందు మొన్న రిలీజ్ చేసిన ఆయన వరవర్రావు గారు, 80 సంవత్సరాల వరవర్రావు గారు ఇగో ఈయనను చంపాలని చూసిందని ముంబైలో బంధించి ఆయనను 6 నెలలు జైలు వేసింది. ఆయన భార్య ఆయన ఇంకా ముంబైలోనే ఉంటారు, ఒక రూమ్ లోనే ఉంటారు. కూరగాయలు కానీ పాలు కానీ ఏది కానీ వాళ్ళకి ఇచ్చిపోతారు తప్పించి వాళ్ళు ఇట్లా బయటికి రారు. గృహ నిర్బంధం అంటారు కదా, అది చేసింది. గట్లనే ఇప్పుడు కవిత గారి కేసులో కూడా బెయిల్ రాకుండా ఈ జడ్జిలను కూడా మారుస్తూ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నోళ్ళనే తీసుకొచ్చి అక్కడ పెట్టింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దేశంలో ఇలాంటి కేసులు జరిగినప్పుడు మోడీ కనసన్నల్లోనే బెయిల్లు ఉంటాయి. కొందరికి డౌట్ రావచ్చు, ఎందుకు మరి కవితనే తీసుకపోయిన్లు అంటే టోటల్గా కేసీఆర్ ఫ్యామిలీని బ్లేమ్ చేయాలి. వాళ్ళు సంపాదన అంతా కొల్లగొట్టిన్లు, రాష్ట్ర సంపదనే కాదు దేశ సంపదను కూడా కొల్లగొట్టిన్లు అని ఒక హేయమైన ఒక హేట్, ప్రజలకు హేట్ కలిగించాలి, వీళ్ళ మీద అసహాయం కలిగించాలి. రాష్ట్రాన్ని వాళ్ళు ఎట్లా పాలించిండ్రు మనకు ఐడియా రావద్దు. రాష్ట్రం కోసం వాళ్ళు ఎట్లా చేసిండ్రు పోరాటం మనకు అవసరం లేదు. పూర్తిగా వీళ్ళ మీద అసహాయం వచ్చేటట్టు తయారు చేసి పెడతారు. అదే జరుగుతుంది ఇప్పుడు. నువ్వు సోషల్ మీడియాలో ఒకసారి చూడు, ఒక 600-700 ఛానళ్ళు మెయిన్ సోషల్ మీడియా ఛానల్స్ ఉంటే ఒక 400-500 ఛానల్స్ రోజు వీళ్ళని తిట్టడానికే ఉంటాయి. దీనికి ప్రత్యామ్నాయ వేదికగా వీళ్ళు ఏం చేసిండ్రో చెప్పడానికి కొన్ని ఛానళ్ళు ఉండాలి తెలంగాణ ప్రేమ పట్ల, కానీ అవి లేవు. ఇప్పుడు మనసొంటి ఛానల్ కూడా ఓకే ఈమె పోయి జైల్లో పడ్డది, ఈ కేసుకు సంబంధించి బయటికి రావాలి, ఏం జరిగిందో అది 100% న్యాయపరంగా జరగాలి. కానీ తెలంగాణ కోసం కేసీఆర్ ఫ్యామిలీలో అందరు కొట్లాడింది, ఈ విషయం కూడా బయటికి రావాలి కదా, మరి రాణిస్తలేరు. వాళ్ళని దొంగలను, ఉగ్రవాదులను, తీవ్రవాదుల కంటే దారుణంగా ట్రీట్ చేస్తాం. అలాంటి పరిస్థితుల్లోకి తెలంగాణ ప్రజలని ఈ యూట్యూబ్ ఛానళ్ళు నెట్టేస్తున్నాయి.